మనం ఈరోజు రిపిటేటివ్ ఇంజురీస్ గురించి మాట్లాడుకుందాము. లేదంటే ఎక్సెసివ్ ట్రైనింగ్ ఇన్ జిమ్. అంటే డే టు డే లైఫ్‌లో మనం ఒక యాక్టివిటీ మన పనిని బట్టి రిపీటెడ్‌గా చేస్తే రావచ్చు. ఇదేంటంటే మనం కామన్‌గా వాడేది టెన్నిస్ ఎల్బో, గాల్ఫర్స్ ఎల్బో లేకపోతే అట్లాంటివి. లేదంటే మనం ఈ జిమ్‌లో వెళ్ళు ఆహ్, ఓవర్ యాక్టివిటీ మన వయస్సును బట్టి, ఆ తర్వాత మన ట్రైనింగ్‌ని బట్టి మనం జిమ్‌లో ఎంత యాక్టివిటీ చేయాలో మనం అది నిర్ణయించుకోవాలి. యూజువల్‌గా అంటే జిమ్‌లో ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారు. స్కిల్‌ఫుల్ పర్సన్స్, నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. వాళ్ళ సలహాలను బట్టి మనం ఆహ్, యాక్టివిటీ నిర్ణయించుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ కామన్‌గా ఏం రావచ్చు? ఏవైతే మజిల్స్ ఆహ్, టెన్నిస్ ఎల్బో అంటే ఎక్స్టెన్సార్ మజిల్స్. ఈ పైన సంబంధించిన మజిల్స్ అన్నీ కూడా ఒక చోట నుంచి అటాచ్ అయ్యాయన్నమాట. అది మనం 45 ఇయర్స్, 55 ఇయర్స్ నుంచి ఏమైతుందంటే బోను, మజిల్ ఇంటర్ఫేస్‌లో సహజంగానే మైక్రో టైర్స్ అంటే మన కంటికి కనపడని టైర్స్ మొదలై ఇవి నొప్పి మొదలవుతుందనమాట. ఎక్కువ శాతం మందికి అవి సహజంగా అవి హీల్ అయిపోతాయి. అవి అన్నట్టు కూడా మనకు తెలవదు. అప్పుడు నొప్పి అయినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తే మనం అది రికగ్నైజ్ చేయాలి. సో, జిమ్ ట్రైనర్ అడ్వైజ్ చేయొచ్చు. లేకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఏం ప్రాబ్లమ్ ఉంది? అది టెన్నిస్ ఎల్బోనా? లేకపోతే గాల్ఫర్స్ ఎల్బోనా? లేకపోతే సూప్రాస్పాండస్ టెండన్ అంటే మనకు భుజంకి సంబంధించిన కండరాలలో ఎక్కువ శాతం ఇక్కడ ఈ పైన లేపే మజిల్ ఇంజురీ కావచ్చు, లేకపోతే అంటే తెగిపోవచ్చు. సో, ఫస్ట్ మనం అది మన లక్షణాలను బట్టి అది డయాగ్నోస్ చేసుకోవాలి. డాక్టర్ చూసి పరీక్ష చేసి డయాగ్నోస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎక్స్‌రే లేదంటే ఎంఆర్ఐ స్కాన్‌తో మనం కంక్లూజన్‌కి రావచ్చు.